బ్రేకింగ్ న్యూస్ తిగాచి పరిశ్రమ దగ్గరకు మంత్రి దామోదర రాజనరసింహ చేరుకున్నారు. అయితే మంత్రి దామోదరను బాధిత కుటుంబాలు అక్కడ అడ్డుకున్నాయి. మంత్రి దామోదరతో బాధిత కుటుంబాలు వాగ్వాదానికి దిగారు. అయితే బాధిత కుటుంబాలను సముదాయించారు మంత్రి దామోదర. నిన్న నుంచి కూడా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల తొలగింపు ప్రక్రియ నిన్న వర్షం అడ్డంకి కారణంగా ఆగిపోయింది. ఇవాళ ఉదయం నుంచి మళ్ళీ శిథిలాల తొలగింపు ప్రక్రియ సహాయక చర్యలు స్టార్ట్ అయ్యాయి. సహాయక చర్యలు పర్యవేక్షించేందుకు అక్కడున్న బాధితులను పరామర్శించేందుకు మంత్రి దామోదర రాజనరసింహ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అక్కడ దామోదర రాజనరసింహను బాధిత కుటుంబాలు అడ్డుకుని వాగ్వాదానికి దిగిన పరిస్థితి కనిపిస్తోంది. మా ప్రతినిధి శివతేజతో మాట్లాడదాం. శివతేజ, అక్కడ బాధితులను పరామర్శించేందుకు సహాయక చర్యలు పర్యవేక్షించేందుకు మంత్రి దామోదర రాజనరసింహ వస్తే అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది. బాధితులంతా కూడా ఏం డిమాండ్ చేస్తున్నారు? తమ వాళ్ళ ఆచూకీ కోసమా, ఎక్స్గ్రేషియా కోసమా, ఏం జరుగుతోంది అక్కడ? సో ప్రమాదం జరిగి ఈ రోజుకి మూడో రోజు అయినా కూడా చాలా వరకు డెడ్ బాడీలు ఎక్కడ ఉన్నాయి, మిస్ అయిన వారి ఆచూకీ ఏంటి ఇంకా కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వం చెప్పేటటువంటి లెక్క ఓ తీరుంది, ఇక్కడికి వచ్చేసరికి లెక్క ఓ తీరుంది. సో దీంతో బాధితులంతా కూడా ఒక ఆందోళనకు చెందుతున్నారు. నిన్నటి నుంచి కూడా బాధితులంతా కూడా ఈ పరిశ్రమ వద్దకు వస్తున్నారు, వచ్చి తమ వారి కోసం వెతుకుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బందితో పాటు కంపెనీ సిబ్బందిని కూడా అడుగుతున్నారు. అయితే ఎవరి దగ్గర కూడా క్లారిటీ లేకపోవడంతో ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈరోజు ఉదయం కూడా ఒక కుటుంబం వచ్చిన తర్వాత వాళ్ళు లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పోలీసులతో కంపెనీ సిబ్బందితో వాగ్వాదం పెట్టుకున్నారు. వాళ్ళు సముదాయించి పంపించారు. అయితే వారంతా కూడా ఇప్పుడు కూడా బయటే ఉన్నారు. అయితే ఇదే తరుణంలో జిల్లా మంత్రిగా ఉన్నటువంటి దామోదర రాజనరసింహ ఈ కంపెనీ వద్దకు రావడం జరిగింది. వస్తున్న క్రమంలోనే అతని వెహికల్ని అడ్డుకోవడం జరిగింది. బాధిత కుటుంబ సభ్యులంతా కూడా వెహికల్ని అడ్డుకున్నారు. వెహికల్ని అడ్డుకుని దామోదర రాజనరసింహ కారు నుంచి దిగి వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. అయినప్పుడు కూడా వారు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేదు. తమ వారి విషయం తెలియాలి, వారు ఎక్కడున్నారు మాకు తెలియాలంటూ కూడా దామోదర రాజనరసింహపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న క్రమంలోనే దామోదర రాజనరసింహ కారు దిగి వాళ్ళని సముదాయించుతూ లోపలికి అయితే తీసుకెళ్లారు. అనంతరం అక్కడికి మీనాక్షి నటరాజన్తో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా లోపలికి వచ్చారు. ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నాం. ఇందులోకి ఆ బాధితులను మంత్రి తీసుకొని వెళ్ళడం జరిగింది. మీకు నేను ఉన్నాను, మాట్లాడతాను అంటూ సముదాయించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. లోపల పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, అలాగే మీనాక్షి నటరాజన్, దామోదర రాజనరసింహ, బాధితులు వారంతా కూడా బాధితులతో మాట్లాడుతున్నారు. ఆ లెఫ్ట్ సైడ్ అంటే మీడియాను పూర్తిగా అలో చేయడం లేదు. ఎప్పుడైతే పోలీసులు కనిపిస్తున్నారో ఆ పోలీసులు కనిపించేటటువంటి లెఫ్ట్ సైడ్లోనే ప్రస్తుతం బాధితులతో వాళ్ళంతా కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అంటే ఒక క్లారిటీ అనేది లేదు. మొన్న ఘటన జరిగిన ఉదయం జిల్లా కలెక్టర్ ఒక ప్రెస్ నోట్ని అయితే రిలీజ్ చేశారు. 143 సిబ్బంది ప్రమాదం జరిగినప్పుడు ఉన్నారు అంటూ చెప్పారు. దాని తర్వాత 36 మంది చనిపోయారంటూ నిన్న సీఎం ఒక మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. దాని తర్వాత 34 మంది ఆసుపత్రిలో ఉన్నారంటూ కూడా చెప్పారు. సో ఒకసారి విజువల్స్లో చూస్తున్నాం. బాధితులు మళ్ళీ వచ్చారు. వాళ్ళంతా కూడా ఏడుస్తున్న పరిస్థితి. నిన్నటి నుంచి కూడా ఈ బాధితులంతా కూడా ఇక్కడే ఉన్నారు. వారిని కూడా లోపలికి తీసుకున్న పరిస్థితి. పోలీసులు ఆ బాధితుల్ని లోపలికి పంపిస్తున్నారు. లోపల ఉన్నటువంటి మంత్రితో వారిని మాట్లాడిపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ విధంగా నిన్నటి నుంచి కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక్కడ ఒక క్లారిటీ అనేది లేదు. ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఒకసారి చూడొచ్చు. ఆ బాధితురాలు కూడా కింద పడిపోయిన పరిస్థితి, ఏడుస్తున్న క్రమంలోనే. సో ఆమెను మంత్రి దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె నిన్నటి నుంచి కూడా ఇక్కడే ఉన్నారు. వారికి సంబంధించినటువంటి వ్యక్తులు కంపెనీలో ఉన్నారు. ఆ ఆచూకీ తెలియలేదు, చనిపోయారా తెలియడం లేదు, ఆసుపత్రిలో ఉండడం తెలియడం లేదు, మార్చిలో ఉండడం తెలియదు. ఇట్లా బాధితులందరినీ ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నాం. ప్రతి ఒక్కరిని ఎవరైతే గేట్ బయట చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారో ఆ బాధితులందరూ
వ్యక్తులందరినీ ప్రస్తుతం లోపలికి పంపిస్తున్నారు. వారితో మంత్రి మాట్లాడే అవకాశం ఉంది. వీరందరికీ ఒక క్లారిటీ ఇస్తే ఈ సమస్య అయితే ఎదురయ్యేది కాదు. ఎందుకంటే ప్రమాదం జరిగిన ఉదయం 9 గంటలకు కలెక్టర్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఇంతమంది చనిపోయారు, ఇంతమంది ఉన్నారని చెప్పారు. మళ్ళీ అది గడిచి 24 గంటలు గడుస్తున్నా కూడా ఇప్పటివరకు ఒక క్లారిటీ లేదు. అంటే ఎంతమంది సిబ్బంది అప్పుడు ఉన్నారు, ఎంతమంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు, ఎంతమంది చనిపోయారు అనేది ఒక క్లారిటీ లేదు. ఇక్కడికి వచ్చిన నాయకులు కూడా క్లారిటీ లేకపోవడంతో ఒక్కో సంఖ్య చెప్తున్న క్రమంలో బాధితులంతా కూడా ఆందోళన గురవుతున్నారు. తమ మనుషులు ఏమయ్యారు అనేది ఒకటి అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్లో మనం క్లియర్గా చూస్తున్నాం. పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి విజువల్స్ మనకు కల్పిస్తున్నాయి. బాధితులతోటి పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఒక స్వల్ప టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. మీడియాను కూడా ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం పోలీసులు ఉదయం నుంచి కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాధితులతో కూడా మాట్లాడడానికి వాళ్ళు ఒప్పుకోకపోవడంతో బాధితులంతా కూడా ఎంట్రీలో ఉన్నారు. ఎంట్రీలో ఉన్న క్రమంలోనే మంత్రి వస్తున్న సమయంలో మంత్రి వెహికల్ను అడ్డుకున్నారు. వెహికల్ని అడ్డుకొని మంత్రితో వాగ్వాదం పెట్టుకున్నారు. అంటే మా వాళ్ళు ఏమయ్యారంటూ కూడా ఒక వాగ్వాదం పెట్టుకున్న క్రమంలో లోపలికి తీసుకెళ్లారు. లోపలికి తీసుకెళ్లి వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వారికి చెప్పే ప్రయత్నం అయితే ఒకటి జరుగుతుంది. సో ఇలా మొత్తానికి అయితే జరుగుతుంది. సో ఖచ్చితంగా ఒక అధికారి కావచ్చు, దీనికి సంబంధించిన అథారిటీ అధికారి కావచ్చు, ఖచ్చితంగా ఒక క్లారిటీ ఇస్తే మనక ఇట్లాంటి సమస్యలు తలెత్తే అవకాశం లేదు. ఎందుకంటే వారంతా కూడా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వారు ఎక్కువగా బీహార్, ఒరిస్సా ఇట్లాంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉన్న పరిస్థితి ఉన్న క్రమంలో అసలు ఏం జరుగుతుంది, ఎప్పటివరకు క్లారిటీ వచ్చే ఉంది అనేది తెలిస్తే ఈ సమస్యకు పోయే అవకాశం ఉంటుంది.